గీతా జయంతి గొప్పతనం. గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజు. ఇది భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు జరుపుకుంటారు. గీత సాక్షాత్తు భగవానుని చేత పలకబడింది కాబట్టి ఏ సందేహానికి తావు లేకుండా భగవద్గీత పరమ ప్రామాణికమై మానవ జాతికి దివ్య మార్గాన్ని చూపే పవిత్ర గ్రంథం. గీకారం త్యాగరూపం స్యాత్, తకారం తత్వబోధకం, గీతావాక్యమిదం తత్వం జ్ఞేయం సర్వ ముముక్షుభిః. గీత అను 2 అక్షరాల తాత్పర్యాన్ని ఈ శ్లోకం తెలుపుతున్నది. గీ అనే అక్షరం త్యాగాన్ని బోధిస్తున్నది. తా అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశిస్తున్నది. గీత అనే 2 శబ్దాలకు అర్థం ఇదేనని ముముక్షువులు తెలుసుకోవాలని పెద్దలు బోధిస్తున్నారు. త్యాగ శబ్దానికి నిష్కామయోగమైన కర్మఫలత్యాగమని లేక సర్వసంగ పరిత్యాగమని అర్థం ఉన్నది. అలాగే తత్వబోధన ఆత్మ సాక్షాత్కారమని, బంధము నుండి విముక్తి కలగడం అనే అర్థం ఉంది. ఈ పరమరహస్యాన్ని గీతాశాస్త్రం ఉపదేశిస్తున్నది. అటువంటి పరమపావనమైన గీత భగవానుని నోట వెలువడిన మహాపుణ్యదినం మార్గశిర శుద్ధ ఏకాదశి. ఈరోజు ఆ మహాపవిత్ర గ్రంథాన్ని సృజించినా కూడా మహాపుణ్యం వస్తుంది. ఇక పఠన ప్రభావాన్ని వర్ణింపనలవి కాదు. మానవాళికి సర్వ సమస్యలకు పరిష్కారాన్ని సూచించే జగద్గురువైన ఈ గ్రంథరాజాన్ని ఈ రోజు నుంచైనా పఠించటం ప్రారంభించండి. ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి ద్వారా లోకానికి అందించిన బ్రహ్మ విద్య భగవద్గీత. అందుకే అంటారు, సర్వ ఉపనిషత్తులను ఒక ఆవుగా, అర్జునుడిని దూడగా మరచిన శ్రీకృష్ణుడు గోపాలుడిగా ఈ అర్జునుడనే దూడను ఆవు వద్దకు పాలు త్రాగడానికి విడిచి ఒక ప్రక్క అర్జునుడికి అందిస్తూనే మరో ప్రక్క లోకానికి పాలను అనగా ఉపనిషత్సారమైన గీతను అందించాడట. అందుకే గీత సకల ఉపనిషత్తుల సారం. అర్జునుడు కాక మరెవరి ద్వారానూ ఈ ఉపదేశం ఇంత చక్కగా శాశ్వత కాలము ఉండేలాగా అందరికీ చేరదు. ఆ కారణంగా శ్రీకృష్ణుడే బాగా ఆలోచించి తానే అర్జునుడికి ఈ మోహబుద్ధిని పుట్టించి, ఇనుముతో వస్తువుని చేయించదలచినవాడు ఎలా ఇనుముని కొలుములో ఎర్రబడేలా కాలుస్తాడో అలాగే అర్జునుడికి కృష్ణుడు నిర్వేదాన్ని కలిగించాడు. ఆ విషయాన్ని తన ఉపదేశంలో పరోక్షంగా చెప్పాడు. మనుష్యులు చిరిగిపోయిన పాత బట్టలను విడిచి ఇతర కొత్త బట్టలను ఎలా ధరిస్తున్నారో అలాగే దేహి అనే ఆత్మ కూడా శిథిలమైన పాత శరీరాలను వదిలి ఇతరములైన కొత్త శరీరాలను ధరిస్తూ ఉన్నది అని భగవానుడు చెప్పటం జరిగింది. ఈ ఆత్మను ఆయుధాలేవి కూడా ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, గాలి ఎండింపజాలదు. అలాగనే అర్జున, నీ కర్మను చేయడంలోనే నీకు అధికారం ఉంది గాని కర్మఫలాలను ఆశించటంలో ఏనాడూ కూడా నీకు అధికారం లేదు. కర్మఫలాలకు నీవు కారణభూతుడవు కాకూడదు. అలాగే కర్మలు మానటంలో కూడా నీకు ఆసక్తి కలగకూడదు. అర్జున, ఎప్పుడెప్పుడైతే ధర్మము నశించి అధర్మం వృద్ధి చెందుతుందో అలాంటప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటూ ఉంటాను. సాధు సజ్జనులను సంరక్షించడం కోసం, దుర్మార్గులను వినాశనం చేయడం కోసం, ధర్మాన్ని చక్కగా స్థాపించటం కోసం నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను. కృష్ణుడు ఈ విధంగా అంటాడు, ఇదం శాస్త్రం మయా ప్రోక్తం గుహ్యా వేదార్థ దర్పణం. అంటే నాచే చెప్పబడిన ఈ శాస్త్రం రహస్యములైన వేద అర్థాలకు అద్దం వంటిది. దీనిని ఎవరు పఠిస్తారో వారు శాశ్వతమైన విష్ణు పదం పొందుతారు. భగవద్గీత సారం అర్థమైతే మనం ఎవరినీ ద్వేషించం. అన్ని జీవులలోనూ పరమాత్మ ఉన్నాడని, ఎవరిని ద్వేషించినా కూడా తనను ద్వేషించినట్లే అవుతుందని అంటాడు కృష్ణుడు. ఈ లోకంలో
చెడ్డవారిని ద్వేషించటం మొదలు పెడితే అభిమానించటానికి మంచివారు ఎవరూ ఉండరు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఏవో కొన్ని చెడు లక్షణాలుంటాయి. మనం వ్యక్తిని ద్వేషించటం కాదు, చెడు లక్షణాలను చెడును ద్వేషిస్తే మనం ఆ లక్షణాలను అలవరుచుకోకుండా ఉంటాం. నిజమైన దేవుడు ఆయనను నమ్మినా నమ్మకపోయినా కూడా ఎవరిని ద్వేషించడు, ద్వేషించమని చెప్పడు. అందరినీ మంచిగా బ్రతకమని చెప్తాడు. గీతలో పరమాత్మ కూడా అందరూ సన్మార్గంలోనే బ్రతకమని బోధిస్తాడు. అందుకే గీత ప్రపంచంలో భగవత్తత్వం గురించి తెలుసుకోవాలి అనుకునేవారికి ఒక కాంతి కిరణం, ఒక ఆశాపుంజం. భగవద్గీతను చదవడం కాదు, అర్థం చేసుకుంటే మన జీవితం సార్థకమవుతుంది. అందుకే ఆదిశంకరులు భజగోవిందంలో అంటారు, భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకుని జీవితంలో అనుసరించినా, కొద్దిగా గంగాజలం త్రాగినా, కృష్ణ పరమాత్మను పూజించినా వారికి మరణ సమయంలో యమదూతలతో చర్చ ఉండదు, మోక్షం లభిస్తుంది అని. అధ్యానం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ శ్రీమద్భగవద్గీతా. ఓం శ్రీభగవానువాచ క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా జ్ఞానేన తు తదజ్ఞానం యేషాన్నాశితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవైహాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః
అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహంచలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే పార్థనైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహాత్మా సుదుర్లభః అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవ చ యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం భక్త్యా త్వనన్యయా శక్యః అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప మత్కర్మ కృన్మత్పరమః మద్భక్తః సంగవర్జితః నిర్వైరः సర్వభూతేషు యస్స మామేతి పాండవ అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారः సమదుఃఖసుఖః క్షమీ సంతుష్టः సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయः మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తः స మే ప్రియः సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకः సర్వమావృత్య తిష్ఠతి సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్ తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యౌ వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే యజ్ఞదానతపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం యతః ప్రవృత్తిర్భూతానాం येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఒకసారి ఇదంతా ఒక్కొక్క పదంగా చెప్తాను. ఈ ఒక్క శ్లోకం, దీని ఏకశ్లోకి గీత అంటారు. మొత్తం
700 శ్లోకాల గీత ఫలం ఇది అని సంజయుడు ధృతరాష్ట్రుడికి నివేదించిన మహాద్భుతమైన శక్తివంతమైన శ్లోకం ఇది. ఒక్కసారి చెప్పండి. యత్ర యోగేశ్వర